కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3 సంవత్సరాలు ఇప్పుడు ఈ ప్రజాపాలన పేరిట రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేయబట్టి ఎప్పుడైతే ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత నుంచి కూడా తెలంగాణ రియాల్టర్ రంగానికి ఒక పెద్ద శరాఘాతం కలిగింది. ఈరోజు వరకు కూడా తెలంగాణలో రియాలిటీ రంగం ఏ విధంగా ఉందనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటే తెలుస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, దాంతో పాటుగా భూముల వాల్యూ పెంచుతామని చెప్పేసి కూడా తాజాగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అసలు నిజానికి ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతూ ఉంది? రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు పెంచాల్సి వస్తూ ఉంది? అసలు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిళ్లు జరుగుతూ ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో జరిగినటువంటి ఒక దగ్గర రోజుకు ఒక 70-80 రిజిస్ట్రేషన్లు జరిగితే ఈరోజు కనీసం 1-2 కూడా జరిగిన పరిస్థితికి ఎందుకు దిగజారింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ రాష్ట్ర రియాల్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏదన్నా మళ్ళీ ఇప్పుడు కొత్తగా భూముల ధరలు పెరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటనలు ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. ఎంతవరకు నిజం అది? వాస్తవంగా ప్రభుత్వము మార్కెట్ విలువని పెంచుతున్నట్టుగా తెలుస్తుంది మనకు వచ్చే జూన్ ఫస్ట్ నుంచి. అవును. ఇక్కడ చాలామందికి తెలియంది ఏంటంటే భూముల విలువను పెంచుతున్నామని ప్రకటన ఇస్తున్నారు. భూముల విలువను కాదు పెంచేది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని పెంచుతున్నారు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆల్రెడీ కుదేలై ఉన్నది, క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం పైన మరొకసారి రిజిస్ట్రేషన్ ఛార్జీల పిడుగుపడుతుంది. ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే ఖజానా నింపుకోవాలనే ధ్యేయం తప్ప రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎక్కడ కనిపించటం లేదు. మార్కెట్ విలువ పెరిగినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో పాటుగా ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ పెరుగుతాయి, అట్లాగే పర్మిషన్ ఛార్జెస్ పెరుగుతాయి. అంటే ఒక్క దెబ్బకు 3 పిట్టలు, అంటే 3 రకాలుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నట్టు మార్కెట్ విలువ పెరిగినప్పుడు. మేమేమంటున్నామంటే, అంటే ప్రభుత్వం చెప్పేది ఏంది, బహిరంగ మార్కెట్లో ఉన్న ధరకు మార్కెట్ విలువకు చాలా వ్యత్యాసం ఉన్నది. బహిరంగ మార్కెట్లో 50,000 ఉంటే మార్కెట్ విలువ 5,000, 10,000 ఉంటుంది. కాబట్టి మేము మార్కెట్ విలువను పెంచుతున్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళ అంతరంగంలో ఉన్న విషయం ఖజానా నింపుకోవడమే లక్ష్యం అన్నట్టు. అందుకే మేము గవర్నమెంట్కు మీ ఛానల్ ద్వారా ఒక సూచన ఇస్తున్నాం. మార్కెట్ విలువ పెంచండి. మార్కెట్ విలువ పెంచినప్పుడు బ్లాక్ మనీ తగ్గిపోతుంది, వైట్ మనీ పెరిగిపోతుంది, వైట్ మనీ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది. కాబట్టి మార్కెట్ విలువను పెంచమంటున్నాం. కానీ ఏదైతే స్టాంపు డ్యూటీ 7.5 ఉన్నదో దాన్ని 3% చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. కొనుగోలుదారుల మీద భారం పడదు. రియల్ ఎస్టేట్ రంగం ఇంకా పతాలోనికి పడిపోకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పేద మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కళను దూరం చేయకుండా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పేర, ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ పేర, పర్మిషన్ ఛార్జెస్ పేరు మీద భారం వేయకుండా, భారం పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని మేము తెలియజేస్తున్నాం. రైట్. మొత్తానికంటే ఇప్పుడు పర్టికులర్గా ఈ 3 ఏళ్ల కాలంలో హైలో ఉండే, హైదరాబాద్ అంటే హైలో ఉండే మంచి రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ఊతం ఇచ్చారంటే, ఇప్పుడు చూసుకుంటే ఒక ఏదో ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అక్కడక్కడ ప్రాంతాలు తప్పించి మిగతా మొత్తం ఈ ఔటర్ రింగ్ రోడ్కి మొత్తం ఏదైతే జిహెచ్ఎంసీ కలిపిన తర్వాత ఎట్లా ఉందన్న మార్కెట్ అసలు? నేనేమంటున్నా, ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదనేది మనకు తెలిసిపోతుంది. ఫ్యూచర్ సిటీని పక్కకు పెడితే హైదరాబాదు నగరం చుట్టుపట్టు ప్రాంతంలో ఎక్కడా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది జోరుగా జరగటం లేదు. ఈ త్రిబుల్ ఆర్ లోపు ఈ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం కోసం, మార్కెట్ విలువలను పెంచి తద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ద్వారా ఖజానా నింపుకోవటం కోసం ఒక ప్లాన్ చేసింది. అంటే 20% నుంచి 100%, 200% కూడా కొన్ని ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉంది. అదే ఇప్పుడు త్రిబుల్ ఆర్లో ల్యాండ్ ఎక్వైర్ చేసింది కదా, ఇప్పుడు ఒకవేళ అక్కడ మాత్రం మార్కెట్ విలువ పెరిగితే అక్కడ ఉన్నటువంటి రైతులకు బెనిఫిట్గా ఉంటుంది. కానీ అక్కడ మరి 2-3 అక్కడ మార్కెట్ విలువ పెంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది కాబట్టి. ఆడ మార్కెట్ విలువ పెంచితే నో ప్రాబ్లం. కానీ మిగతా ప్రాంతాల్లో
మార్కెట్ విలువ పెంచటం వల్ల ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఒక 10 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొంటే అక్కడ ఒక ₹1,00,000 రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవుతే సామాన్య మధ్యతరగతి ప్రజలే కాకుండా ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మా దగ్గర ఒక కానిస్టేబుల్ ఒక 10 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాడు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 50,000 అనేసరికి ప్లాట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాడు. అంటే అతను చెప్పేది ఏంటంటే, అన్న నేను ఒక మామూలు ఒక కానిస్టేబుల్ని, నాకు వచ్చే జీతానికి నా ఇంటి మెయింటెనెన్స్, నా పిల్లల ఖర్చు, నా యొక్క కుటుంబ మెడికల్ ఖర్చు పోను నేను 50,000 సేవ్ చేయాలంటే ఒక 5-6 సంవత్సరాలు పడుతుందన్న. నేను ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని పే చేయలేను, నేను ఈ ప్లాట్ కొనటమే మానుకుంటున్నాను చెప్పి అడ్వాన్స్ ఇచ్చినటువంటి ప్లాట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయిన తర్వాత అతను క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవటం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఏ వ్యక్తి కూడా ఈ అక్రమ సంపాదన ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, కార్పొరేట్ వ్యవస్థలు కానీ, ఇట్లాంటి వాళ్ళు తప్ప హైదరాబాద్ నగరంలో ఇప్పటికే సామాన్య మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు, ఇండ్లు కొనుక్కునే పరిస్థితులు లేదు. కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకు ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏదో విచ్చలవిడిగా ఉచిత పథకాలని ప్రకటించి ఆ ఉచిత పథకాల కోసం డబ్బులు సేకరించాలని చెప్పి ఇట్లా పన్నులు మోపుకుంటూ పోతే అది ఎవరు కట్టాలి, ఎవరు చెల్లించాలి? అంటే తాగినోడే కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టుగా ఎవడైతే ఇల్లు కొంటాడో, ఎవరైతే ప్లాట్ కొంటారో వాళ్ళే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఎల్ఆర్ఎస్ ఛార్జెస్, పర్మిషన్ ఛార్జెస్ కడతారు అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ యొక్క ఆలోచనని విరమించుకోవాలని చెప్పి మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అంటే ఇప్పుడు బహిరంగ మార్కెట్ వాల్యూకు తర్వాత మార్కెట్ వాల్యూకు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక ₹1,00,000 గజం పోయే కాడ దానికి ₹60,000 ఉంది. ఈ వ్యత్యాసాల నడుమ నిజంగా అంటే ఎవరైతే కొనే వాళ్ళు ఉంటారో చూసినావు, ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు భారం పడదా? ఖచ్చితంగా మార్కెట్ విలువ పెరిగినప్పుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. మార్కెట్ విలువ మీద 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జ్ స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాడ మార్కెట్ విలువ 10,000 ఉందనుకోండి, 100 గజాలకు 10 లక్షలు, 10 లక్షల మీద 7.5% వాళ్ళు స్టాంప్ డ్యూటీ తీసుకుంటారు. అంటే చాలా పెద్ద మొత్తంలో అది అమౌంట్ ఉంటుంది. అదే కాకుండా ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ 14% తీసుకుంటారు. అట్లాగే పర్మిషన్కు పోయినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. ఇన్ని రకాలు మార్కెట్ విలువ పెంచటం వల్ల ఇన్ని రకాలుగా కొనుగోలుదారుల మీద భారం పడుతుంది. కాబట్టి పేద మధ్య తరగతి ప్రజల్ని సొంతింటి కళకు దూరం చేయకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉన్నది. అట్లాగే రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడే కుదేలై ఉన్నది. కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కోసము RRR తీసుకొస్తుందని గవర్నమెంట్ చెప్తుంది. కాబట్టి RRRని వేగవంతంగా కంప్లీట్ చేస్తూ ఇంకా రింగ్ రైల్ అంటున్నారు, రింగ్ రైల్ని తీసుకురండి, లేకుంటే ఒకే వైపు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయకుండా నాలుగు మూలలు హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే అంత ఈ హైదరాబాద్ నగరానికి భూములు ఉన్నాయి. కాబట్టి అట్లా తీసుకొస్తే హైదరాబాద్ నగరంలో పర్యాటకుల సంఖ్య పెరిగిపోతుంది, ప్రభుత్వానికి అనేక రకాలుగా ఆదాయం వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక నుంచి హై రైజ్ అపార్ట్మెంట్లకు హైదరాబాద్ నగరంలో పర్మిషన్ ఇవ్వకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం 200 వరకు హై రైజ్ అపార్ట్మెంట్స్కు పర్మిషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. హై రైజ్ అపార్ట్మెంట్స్కు కావాల్సినటువంటి మౌలిక వసతులు హైదరాబాద్ నగరంలో లేదు, ఈ ప్రభుత్వం కల్పించటం లేదు. దాని వెనక ఎవరైతే పర్మిషన్ ఇస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఉన్నదో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ఎవరైతే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నారో వాళ్ళు మాత్రమే బాగుపడే పరిస్థితి ఉన్నది. హైరైజ్ అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు అక్కడ మౌలిక వసతులు అందుకు తగ్గట్టుగా ఉన్నాయా లేవో, రోడ్లు ఒకేసారి 100 కార్లు బయటికి వస్తే ఆ రోడ్లో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టిందా లేదా ప్రభుత్వం, అలాంటి చర్య చేపట్టాలి. అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థ, ఆ 100 ఇండ్లకు సరిపోను డ్రైనేజ్ వ్యవస్థను కూడా ముందు క్రియేట్ చేయాలి. అట్లాగే గ్రౌండ్ వాటర్, అక్కడ ఆ 200-300 ఇండ్లు వస్తాయి, ఆ ఇండ్లకు సరిపోను గ్రౌండ్ వాటరు ఉన్నదా లేదా అనేది కూడా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మంచినీటి సౌకర్యం కూడా ఇవాళ హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో
చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ సమ్మర్లో మనం ట్యాంకర్లు అత్యధికంగా ఎప్పుడు లేనంత అత్యధికంగా బుక్ అవుతున్నటువంటి సందర్భంలో హైరేజ్ అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇవ్వటం అంటే హైదరాబాద్ నగరాన్ని నాశనం చేయటం తప్ప ఇంకా మరేది ఉండదు. అట్లాగే ఇప్పుడు ఒక 50వ అంతస్తులో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ ఫైర్ యాక్సిడెంట్ వీళ్ళు ఎట్లా దాన్ని ఈ ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పగలుగుతాయి? అలాంటి ఫైర్ ఇంజన్లు మన దగ్గర ఉన్నాయి, అలాంటి వ్యవస్థ మన దగ్గర ఉన్నదా లేదా తెలుసుకోకుండా విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ ఏదో అక్రమ సంపాదన చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే అరిచేతిలో స్వర్గం చూపించి కొనుగోలుదారులను మోసం చేస్తున్నాయి. వాళ్ళు చెప్పేటటువంటి మౌలిక వసతులు అందులో ప్లాట్లు కొన్న వాళ్ళకు ఉండవు కాబట్టి అసలు హైరైజ్ అపార్ట్మెంట్లో ప్లాట్లు కొనటమే వృధా మా దృష్టిలో. అంతేనా? మామూలుగా గతంలో రిజిస్ట్రేషన్లు అనేది విచ్చలవిడి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 100 దాకా జరిగిన సందర్భాలు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా శూన్యం, ఒక్కొక్క రోజు అయితే అయ్యే పరిస్థితి కూడా లేదు. ఎందుకు రిజిస్ట్రేషన్ కావడానికి సబ్ రిజిస్ట్రార్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రభుత్వం కూడా ఎక్కువ భూములు రిజిస్టర్ కావడానికి ఇష్టపడతలేదు అంటే దీన్ని ఏమంటారు మీరు? అదే నేనేమంటున్నానంటే ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఆదాయం ప్రభుత్వానికి పడిపోతుందో అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ కల్పన అనేది చేయాలి. ఉద్యోగ కల్పన వస్తే అక్కడ పరిశ్రమలు వస్తే లేదా ఐటీ సెక్టార్లు అక్కడికి వస్తే ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అక్కడ వచ్చినటువంటి ఉద్యోగులు అక్కడ భూములను ఇళ్ళను కొనుగోలు చేస్తారు కాబట్టి అట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం ఉంటుంది. అసలు ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చేది ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా, లిక్కర్ ద్వారా, జిఎస్టీ ద్వారా. ఈ 3 రంగాలనే ప్రభుత్వం అత్యధిక ఆదాయాన్ని సేకరించుకుంటుంది. అట్లాంటి ఇంపార్టెంట్ ఈ రంగమైనటువంటి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ఈ ప్రభుత్వం ప్లాన్ చేసి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని లక్షల మంది రియాల్టర్స్ ఇప్పటికే ఉపాధిని కోల్పోయారు. మామూలు రియాల్టర్స్ 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, 10 ఇళ్ళు లేకపోతే ఒక 10 ప్లాట్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ కట్టిన వాళ్ళంతా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా ఇవాళ ఉన్నది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు అంటే వాడిని కత్తివాంది కాదు, నెత్తివాంది కాదు. వానికి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు బ్యాంకులు లోన్లు ఇస్తాయి. భూములు వేరే వాళ్ళే ఉంటే వాళ్ళు గవర్నమెంట్ భూములలో కడతారు, చెరువులలో కడతారు, నాలాల పైన కడతారు, డిస్ప్యూట్ ల్యాండ్స్లలో కడతారు. కాబట్టి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్వహించేటటువంటి వాళ్ళు ఎప్పుడూ లాస్ కారు. లాస్ అయితే కొన్నవాడు లాస్ అవుతాడు, మునుగుతే బ్యాంకులు మునుగుతాయి, అంతే తప్ప వాడు సొమ్ము చేసుకొని బయటపడతాడు. కాబట్టి ప్రీ లాంచ్ ఆఫర్స్లో కూడా ప్రజలు కొనకూడదని చెప్పి మేము మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటికే కొన్ని వేల మంది తెలంగాణలో ప్రీ లాంచ్ ఆఫర్లో కొని నష్టపోయినటువంటి సందర్భాలను మనం చాలా చూసాం. మా దగ్గర కూడా వేల సంఖ్యలో బాధితులు రావటం. కానీ బాధితులకు మనం ఏం సాయం చేస్తాం? మోరల్గా సాయం చేస్తాం, అధికారుల దృష్టికి తీసుకుపోతాం, కోర్టుకు తీసుకుపోతాం. కానీ వీళ్ళు కట్టినటువంటి డబ్బులను తిరిగి మనం ఇప్పించేటటువంటి పరిస్థితి మన దగ్గర ఉండదు. చాలా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీ లాంచ్ ఆఫర్లు అమ్మిన వాళ్ళు ఇవాళ జైల్లో ఉంటున్నారు. కాబట్టి జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం కొనుగోలు ద్వారాల పైన ఉన్నదని తెలియజేస్తున్నాం. రైట్. మొత్తానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏదైతే ధరణి తీసేసిన తర్వాత భూ సమస్యలు, అందులో ప్లాట్ల సమస్యలు కూడా మొత్తం తీరిపోయినాయని చెప్పేసి ప్రస్తుత మంత్రి అంటా ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అంటా ఉన్నారు. అసలు ఇలాంటి ఎక్కడ కూడా చాలా సాఫీగా జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్లో మొత్తం చాలా పారదర్శకంగా జరుగుతుందని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి. నిజమేనా? మీరే చెప్పాలి దీనికి సంబంధించి దాని మీద. వాస్తవంగా ధరణి పేరు మాత్రమే మారింది. ధరణిని పేరు మాత్రమే మార్చారు కానీ అందులో సమస్యలు అనేది ఇప్పటివరకు ఏ సమస్య కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైంది. ఇప్పటికీ కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములుగా మారుతున్నాయి, ప్రైవేటు భూములు ప్రభుత్వ భూములుగా మారుతున్నాయి. అనేక రకాల డిస్ప్యూట్స్ కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ధరణిలో ఏవైతే కొన్ని సమస్యలు క్లియర్ చేయంగా మిగిలిపోయినాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది ఏం లేదు. ఒక 5గురితోటి ధరణి సమస్యలను పరిష్కరిస్తామని ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ ఏ నివేదిక ఇచ్చిందో, ఎక్కడ వీళ్ళు పరిష్కారం చేసారో ఎలాంటి ఎవిడెన్స్ ఇప్పటివరకు బయటికి రాలేదు. కాబట్టి ఎక్కడి వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా భూ సమస్యలు మాత్రం అక్కడే ఉన్నాయి. ఇంకా కొత్త సమస్యలు
వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాదా బైనామాలను క్లియర్ చేస్తాము, సాదా బైనామాలను పరిష్కరిస్తాము అంటున్నారు కానీ మరి ఏ విధంగా పరిష్కరిస్తారు, దానికి ఉన్న లక్ష్యం ఏంది, దానికి ఉన్న బౌండరీ ఏంది, ఎలాంటి సాదా బైనామాలను పరిష్కరిస్తారు, అందులో నిజమైనటువంటి సాదా బైనామాలు ఎన్ని ఉన్నాయి, ఆ నిజమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు, లేకపోతే అక్రమార్కులకే మళ్ళా సాదా బైనామాల రూపంలో కొంతమంది వ్యక్తుల భూములను కట్టబెట్టే అవకాశం ఉంటుంది, అక్రమార్కులకే ప్రభుత్వ భూములని సాదా బైనామాల పేర్ల మీద కట్టబెట్టే అవకాశం లేకపోలేదు. కాబట్టి ప్రభుత్వం మరి అలాంటి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సాదా బైనామాలు అనేది చాలా డేంజరస్ నిర్ణయం. చాలా జాగ్రత్తగా ఎవరైతే పొజిషన్లో ఉన్నారో సాదా బైనామా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని రికగ్నైజ్ చేయడంలో కనుక ప్రభుత్వం తప్పటడుగు వేస్తే చాలా భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అండ్ మొత్తానికి చాలామంది రియల్ ఎస్టేట్ రంగం నుంచి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అని వెళ్ళిపోయే సందర్భం కాడికి వచ్చేసింది. ఇప్పుడు అంటే మళ్ళీ రియాల్టర్ రంగం మరొకసారి వెలగాలంటే ఈ ప్రభుత్వం నుంచి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? వాస్తవంగా హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ చాలా స్పీడ్గా అభివృద్ధి చెందిందనేది వాస్తవం. రియల్ ఎస్టేట్ రంగం పరిగెత్తింది, ఆకాశానికి అంత ఎదిగింది అన్నట్టుగా భారతదేశంలోనే హైదరాబాదు నగరం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది అనటంలో ఎలాంటి మనకు అనుమానం లేదు. అయితే ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో విపరీతమైనటువంటి కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ జరుగుతున్నప్పుడు ఏంటంటే విదేశాల నుంచి కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కానీ లేకపోతే ఇతర జిల్లాల నుంచి కానీ హైదరాబాద్ నగరానికి వలసలు ఉండేటి. ఎవరైతే ఇక్కడ ఉద్యోగాల కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ ఆదాయాన్ని సేకరించుకొని ఆ ఆదాయంతో ప్లాట్ల మీద పెట్టుబడి పెట్టేటవాళ్ళు. కాబట్టి అట్లా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితిలో ఉందో అన్ని రంగాలు కూడా హైదరాబాద్తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అట్టడుగు స్థాయికి వ్యాపారాలు పడిపోయినాయి. రియల్ ఎస్టేట్ రంగం మీద ఒక కూలీలే కాకుండా సుతారు మేస్త్రులు లేకపోతే మెటీరియల్ సప్లై చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇసుక, ఇటుక, కంకర, సిమెంటు, పెయింట్స్, హార్డ్వేరు, ఇట్లా అనేక బిజినెస్లు ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితే ప్రభుత్వానికి అనేక రకాలుగా జిఎస్టీ ద్వారా కానీ ఇతర రకాలుగా కానీ ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనేది వాస్తవం. ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ఎలాంటి కృషి ఈ ప్రభుత్వం చేయలేకపోతున్నది అనేది కూడా నిజం.